హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. రష్మిక మందన సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతూ ఏదో ఒక వార్తతోటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది రష్మిక మందన. మళ్ళీ ఈరోజు ఆమె రెమ్యునరేషన్ విషయంలో మళ్ళీ వైరల్ అవుతూ ఉంది. ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర కొడుతుంది. రష్మిక మందన ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక విషయంలో వైరల్ అవుతానే ఉంటుంది. ముఖ్యంగా విజయ్ దేవరకొండతోటి డేటింగ్లో ఉందంటూ విజయ్ దేవరకొండ ఇద్దరు కలిసి కూడా విదేశాల్లో హాలిడేస్ పాటు వీకెండ్స్ చేస్తున్నారంటూ రకరకాల కథనాలు రావడం, వాళ్ళు ఇండివిజువల్గా పోస్టులు చేసినా వాళ్ళిద్దరికి కూడా కంపారిటివ్గానే లొకేషన్స్ కనిపిస్తున్నాయంటూ కూడా సోషల్ మీడియాలో వార్తలు చూసాం. ఏకంగా దీపావళి పండుగ కూడా రష్మిక మందన విజయ్ దేవరకొండ ఇంటికెళ్ళి పండుగ చేసుకుంది అంటూ అత్తగారి ఇంట్లో పెళ్లికి ముందే పండుగ చేసుకుందంటూ రకరకాల కథనాలు కూడా చూసాం. రష్మిక బాలకృష్ణ గారి షోలో కూడా రష్మిక మాట్లాడడం, అందులో కూడా విజయ్ దేవరకొండతోటి ఫోన్ ఇన్ ప్రోగ్రాంలో మాట్లాడడం, స్పీకర్ ఆన్ చేసిన విషయాలు బయటపడతాయనే ఉద్దేశంతో ముందే మనం స్పీకర్ ఆన్ చేసిందంటూ క్లూ కూడా ఇచ్చేసడం, విజయ్ దేవరకొండ ఫేవర్ చేయడం కూడా మనం చూసాం ఆ వీడియోలో. మొత్తం మీద రష్మిక ఇటు తెలుగు సినిమా ప్రేక్షకులకి కాదు, సినీ కళాకారులను, సినిమా టెక్నీషియన్స్ కూడా చాలా స్నేహపూర్వకంగా ఉంటూ అందరి వల్ల మెలుగుతూ ఉంటుంది. అయితే రష్మిక నటించినటువంటి చిత్రం పుష్ప 2 ఇప్పుడు రిలీజ్ కావాల్సింది. యనిమల్ చిత్రం రికార్డ్ బ్రేకులు అవుతుంది. దీంతోపాటు ది గర్ల్ ఫ్రెండ్ అనే రాబో చిత్రం షెడ్యూల్లో ఉంది. దాంట్లో కూడా హీరోయిన్ ఓరియంటెడ్ కథ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే యనిమల్ చిత్రం కానీ ఇంతకుముందు నటించిన చిత్రాలన్నీ కూడా సూపర్ డూపర్ అవ్వడంతో తాను రెమ్యునరేషన్ పెంచేస్తున్నానంటూ కూడా చెప్పిందంటూ సోషల్ మీడియాలో కథనాలు వింటున్నాం. సహజంగా రష్మిక మందన ఇంతవరకు అయితే 3 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. గతంలో 3 కోట్ల రూపాయలే రెమ్యునరేషన్ హయ్యెస్ట్గా ఉంది. సమంత హీరోయిన్ కానీ, పూజా హెగ్డే కానీ ఇట్లాంటి హీరోయిన్లు 3 కోట్ల రూపాయలు అత్యధికంగా తీసుకొని ఇంతవరకు అయితే రికార్డ్ బ్రేక్ ఉంది. అయితే ఈ 3 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఆల్రెడీ తీసుకుంటున్నట్టు రష్మిక నెక్స్ట్ సినిమా నుంచి 4 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్నటువంటి తెలుగు హీరోయిన్లలో రష్మిక మందన రికార్డ్ బ్రేక్ అవుతుందని కూడా రష్మిక మందన అభిమానులు, దేవరకొండ అభిమానులు కూడా చెప్తూ ఉన్నారు. మొత్తం మీద రెమ్యునరేషన్ విషయాల్లో రూమర్స్గానే ఉంటాయి కానీ వాస్తవ పరిస్థితులు వేరు. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వీళ్ళకు ఉండకుండా ఇచ్చినటువంటి వాళ్ళకైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి సహజంగా ఇవన్నీ కూడా ఊహాగానాలు మీదనే నడుస్తుంటుంది. వాస్తవంగా ఇచ్చేది వేరు, తీసుకునేది వేరు. అన్నిటికన్నా ముఖ్యంగా వాస్తవానికి చాలా చిత్ర నిర్మాతలు హీరోయిన్లకు కానీ, హీరోలకు కానీ, టెక్నీషియన్లు కానీ చెక్కులు ఇచ్చినా కూడా అవి చెల్లు కాకుండా పోతాయి. సినిమా ఫ్లాప్ అయినప్పుడు కూడా రావాల్సిన బాకీలు కూడా రావు. ఇవన్నీ కూడా కేవలం ముందు చిత్రాన్ని ఒప్పుకునేటప్పుడు చెప్పేటువంటి రెమ్యునరేషన్లు ఇవి కూడా గాలి వార్తలుగానే ఉంటాయి కానీ వాస్తవానికి అయితే నిజం వేరుగా ఉంటుంది. కేవలం వారి స్వయంగా వారి నోటి ద్వారా విన్నప్పుడు మాత్రమే ఆ రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నారనేది వాస్తవ వార్తలు అవుతాయి కానీ ఇవన్నీ కూడా ఊహాగానాలుగానే కొట్టిపడేయాలంటే కూడా కొందరు విశ్లేషకులు చెప్తూ ఉన్నారు.